ఆకలి తీర్చేందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేయడంతో సొంత నిధులతో అన్నా క్యాంటీన్ను నిర్వహిస్తున్నారు నెల్లూరు టీడీపీ నేత ముత్తినేని రవీంద్ర. తాను ఏ పదవి కాంక్షతో కార్యక్రమాలను చేపట్టడం లేదని, చంద్రబాబు ఆశయాలను ఆచరణలో పెట్టడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటున్న చంద్రబాబు నాయుడు వీరాభిమాని రవీంద్రతో మా నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ బాలరాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆ అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా తొలగించి కొన్ని దగ్గరలో సచివాలయాలుగా మారిస్తే కొన్ని దగ్గరలో వైన్ షాపులుగా మార్చిన పరిస్థితులు కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభిమానులు మాత్రం ఆ అన్నా క్యాంటీన్లను ఎత్తేయడాన్ని నాటి నుంచి కూడా నిరసనలు చేపట్టారు. ఎన్నో నిరసనలు చేపట్టి మళ్ళీ కొనసాగించాలంటూ కూడా ఆందోళన కార్యక్రమాల నుంచి కూడా చేపట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్ని చేపట్టినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతల నిరసనలు ఏమాత్రం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేటి వరకు కూడా ఆ అన్నా క్యాంటీన్లు తెరిచిన దాఖలాలు అయితే లేవు. తెలుగుదేశం పార్టీ నేతలు తామే స్వయంగా కూడా అన్నా క్యాంటీన్లు నిర్వహించుకునేందుకు ముందుకొచ్చారు. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి టౌన్స్పేట ప్రాంతంలో ఓ సాధారణ కార్యకర్త తెలుగుదేశం పార్టీ అభిమానంతో కేవలం గత 2 సంవత్సరాల నుంచి కూడా అన్నా క్యాంటీన్ను నిర్వహిస్తూ అన్నా క్యాంటీన్ను ఆ 5 రూపాయలతోనే భోజనం అందిస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. అయితే ఇప్పుడు అతను మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? అసలు మీ స్ఫూర్తి ఏంటి? చంద్రబాబు నాయుడు అభిమానిగా 2 సంవత్సరాల నుంచి నేను కంటైన్ నడవడం జరుగుతుంది. ఫస్ట్ పెద్ద హాస్పిటల్ దగ్గర 8 నెలలు పెట్టాను. తర్వాత అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గర 1 సంవత్సరం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అక్కడి నుంచి ఇప్పుడు మన టోనస్పేటకి 2 నెలల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు నిధులన్నీ ఉంటాయి కదా, అంటే గత ప్రభుత్వం హయాంలో అయితే ప్రభుత్వం ఉండింది, సబ్సిడీ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీలు అన్న మాట ఏమి ఉండదు. కానీ ఏది పెట్టినా మీ దాంట్లోనే పెట్టుకోవాలి. అవి 5 రూపాయల భోజనం మీరు అందిస్తున్న సమయంలో ఎలాంటి అవరోధాలు ఎదుర్కొంటున్నారు? అసలు ఎలా మీరు అధిరోహిస్తున్నారు? మా మిత్రులు, మా స్నేహితులు, మాకు వాలంటీర్స్, మా కార్యకర్తలే మాకు అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని రోజు రావడం, ఇక్కడ సర్వీస్ చేయడం కానీ అన్నీ నాకు మంచి సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా ఈ 2 ఇయర్స్ రన్ చేసుకుంటూ రావడానికి కారణం. అయితే మీరు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ఏమన్నా పదవి కాంక్ష ఏమన్నా కోరుకుంటున్నట్లు అనుకుంటున్నారా? లేదండి, నేను 20 ఇయర్స్ నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను. కానీ ఈ రోజు దాకా ఏ నాయకుడు నేను పలానా పదవి కావాలని అడిగింది లేదు. నేను ఆ కోరిక కూడా లేవు. పదవుల కోసం అయితే నేను ఈ కార్యక్రమం చేయట్లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు మీద అభిమానం గారితోనే మేము ఆరాధ్య దైవంగా భావించే చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు కొంచెమైన మేరకు మా సహాయశక్తుల మాకు తోచినంత వరకే కొంచెమైనా పాల్గొన్న మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మా నారాయణ గారు, మా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి నిధులను దుర్వినియోగపరచకుండా 40 సంవత్సరాలు నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందిందంటే అంతకుముందు టీడీపీ పార్టీలో, ఇప్పుడు మళ్ళీ నారాయణ సారు మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేపట్టిన అభివృద్ధి తప్ప ఏ నాయకుడు, ఏ పార్టీ నెల్లూరులో అభివృద్ధి చేసిన దాఖలాలే లేవు. కావాలంటే నేను కళ్ళ ముందు చూపించడానికి కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నాను. అయితే చూసాక తన సొంత నిధులతోనే ఇవన్నీ కూడా చేపడుతూ ఎలాంటి గత ప్రభుత్వాల్లో సబ్సిడీ ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ చేపడితే నేడు ఏది పదవి ఆకాంక్ష కూడా ఎలాంటివి చూపకుండా కేవలం చంద్రబాబు మీద ఉన్నటువంటి అభిమానంతోనే గత 2 సంవత్సరాలుగా కూడా రవీంద్రబాబు అనే ఇతను ఈ అన్నా క్యాంటీన్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఈ ప్రాంతం అంతా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం కార్మికులు నిర్వహించే ప్రాంతం. ఇక్కడికి వచ్చే కార్మికులందరూ కూడా గత ప్రభుత్వాల్లో ఎట్లా అయితే 5 రూపాయలతోనే భోజనం తిని కడుపు నింపుకుంటున్నారో అదే పరిస్థితి రావడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.